నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 53,47,315 కోట్లతో కేంద్ర బడ్జెట్. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా రూపకల్పన. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా 5 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం. ఖనిజ వనరులున్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా చర్యలు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త. 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించిన కేంద్రం. పోలవరానికి 3,300 కోట్లు, అమరావతికి 1,550 కోట్లకు పైగా నిధులు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెట్టారన్న సీఎం. తిరుమలలో వైసీపీ నేతలు మహాపాపం చేశారన్న చంద్రబాబు. శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని హెచ్చరిక. జోగి రమేష్ నివాసంపై టీడీపీ శ్రేణుల దాడి. చంద్రబాబుపై మురికి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇబ్రహీంపట్నంలో నిరసన. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు సిఫార్సులతో చర్యలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానమై ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో కేంద్రం 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును తెచ్చింది. భారతీయ వస్తు సేవల నాణ్యతను ప్రపంచ మార్కెట్లకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలిపింది. ఎగుమతులకు ఉన్న ఏ అవకాశాన్ని విస్మరించరాదని ఉద్ఘాటించింది. పారిశ్రామిక ప్రగతికి సమగ్ర మౌలిక వస్తువులు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. కీలక రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలకాల్సిన ఆవశ్యకతను తెలిపింది. దేశ యువశక్తి కేంద్రకంగా ప్రణాళికలు విధానాలు ఉండాలని పేర్కొంది. యువత నైపుణ్యాలు ప్రపంచంతో పోటీ పడాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. కొత్త తరం ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చింది. బలాలను గుర్తించి బలహీనతలను అధిగమించి మొత్తంగా ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అప్పుడే బలిష్టమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతామని తెలిపింది. అప్పుడే ప్రపంచం భారత్ను గుర్తించడమే కాకుండా గౌరవిస్తుందన్న సందేశాన్ని ఇచ్చింది. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధిని భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని సగర్వంగా ప్రకటించింది. ఈ మేరకు 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచుతామన్న ఆమె పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు వంటి ప్రాధాన్యాలను వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలమిచ్చింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. మూలధన రాబడులను 18,14,165 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో 16,95,768 కోట్లు రుణాల ద్వారా సమీకరిస్తామని వివరించారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వడ్డీల చెల్లింపులకు 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలోటు 4.3% పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారా 24%
సేకరించనున్నట్లు తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21%, కార్పొరేట్ పన్నుల ద్వారా 18%, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15%, పన్నేతర ఆదాయం 10%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6%, కస్టమ్స్ సుంకాల ద్వారా 4%, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2% వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 22% ఇవ్వనున్నట్లు తెలిపారు. వడ్డీ చెల్లింపులకు 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17% కేటాయించారు. రక్షణ రంగానికి 11%, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8%, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీల కోసం 7%, మేజర్ రాయితీలకు 6% ప్రతిపాదించారు. ఇతర ఖర్చులు 7%, సివిల్ పెన్షన్లకు 2% కేటాయించారు. ద్రవ్య క్రమశిక్షణ దిశలో ద్రవ్యలోటు తగ్గించే దిశగా అడుగులు వేసిన ఆర్థిక మంత్రి ఆర్థిక స్థిరత్వం సాధించడాన్ని ప్రాధాన్యంగా నిర్దేశించుకున్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమ్మిళిత వృద్ధి ఆవశ్యకమన్న ఆమె అభివృద్ధి ఫలాలు పేదలందరికీ చేరాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు. Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region and sector has access to resources, amenities and opportunities for meaningful participation. ఈ కర్తవ్యాలను నెరవేర్చేందుకు నిరంతరం నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి ఏఐ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగైన పాలన కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్లో మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేసిన ఆర్థిక మంత్రి రవాణా శాఖకు అత్యధికంగా 5,98,520 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్ శాఖకు 1,09,029 కోట్లు, సామాజికాభివృద్ధికి 62,362 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో కార్పొరేట్ రంగం, ఇన్వెస్టర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించి పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 6 దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్లో ప్రత్యక్ష పరోక్ష పన్నులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంస్కరణలు ప్రతిపాదించారు. దేశీయ మార్కెట్లలో ఇకపై అన్ని రకాల షేర్ హోల్డర్లకు షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్ను విధిస్తామని మంత్రి ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22% పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30% పన్ను ప్రతిపాదించారు. మరోవైపు సెక్యూరిటీస్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ లావాదేవీలపై పన్నును 0.02% నుంచి 0.05% పెంచుతున్నట్లు ప్రకటించారు. అటు దేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ఆర్థిక మంత్రి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ సంస్థలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారా దేశీయ వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల పరికరాల దిగుమతులపై 2035 వరకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. విద్యార్థులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐల వంటి పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై విదేశీ ఆస్తుల వివరాల వెల్లడి తప్పనిసరి చేశారు. విదేశీ విద్య, వైద్య పర్యటనకు టీసీఎస్ తగ్గించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ 5% నుంచి 20% వరకు ఉండగా దానిని 2% కుదించారు. మానవ వనరుల సరఫరా ఏజెన్సీలపై 1 లేదా 2% టీడీఎస్ విధించాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై సుంకాన్ని 20 నుంచి 10% తగ్గించారు. రోడ్డు ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించినట్లు ప్రకటించారు. మరోవైపు గతంలో ప్రతిపాదించిన నూతన ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితులను యథావిధిగా కొనసాగించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించిన ఆర్థిక మంత్రి జైలు శిక్ష 2 ఏళ్లకు కుదించారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష మినహాయించనున్నట్లు వివరించారు. నిర్దేశిత గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ టీడీఆర్ రిఫండ్ పొందే వెసులుబాటు కల్పించారు. రివైజ్డ్ ఐటీ రిటర్నుల
దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. ITR 1, ITR 2 ఫైలింగ్ కు జూలై 31 వరకు, నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టులు ఫైల్ చేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. బ్యాంకింగ్ రంగంలో వికసిత్ భారత్ లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది 11.2 లక్షల కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి స్వల్పంగా పెంచారు. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు పశ్చిమ బెంగాల్లోని డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య కొత్త సరకు రవాణా కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన ప్రాంతాలు, పారిశ్రామిక కేంద్రాలు, ఓడరేవులను అనుసంధానించడం సహా 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది మౌలిక సదుపాయాల కల్పనకు 11.1 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి ఆ మొత్తాన్ని 12.2 లక్షలకు పెంచింది. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ముంబై పుణె, పుణె హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి రైల్వే కారిడార్ల వల్ల ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. సుదూర ప్రయాణాలకు ఈ కారిడార్లు పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. అవి ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా రోడ్డు, ఇప్పటికే ఉన్న రైలు నెట్వర్క్లో రద్దీని తగ్గిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. పర్యావరణ హితమైన సరుకు రవాణాను ప్రోత్సహించడానికి పశ్చిమ బెంగాల్లోని డంకుని నుంచి గుజరాత్లోని సూరత్ వరకు కొత్తగా రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనేక రాష్ట్రాలు, జిల్లాలను కలిపే 2 రవాణా కారిడార్ల పనులు కొనసాగుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నగరాలు, దేశాభివృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలకు చోదకాలని టైర్ 2, టైర్ 3 పట్టణాలు, టెంపుల్ టౌన్లలో ఆధునిక మౌలిక సదుపాయాలు, కనీస వసతుల కల్పనకు వచ్చే 5 ఏళ్లలో ఒక్కో సిటీ ఎకనామిక్ రీజియన్లో 5,000 కోట్లు వ్యయం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Cities are India's engines of growth, innovation and opportunities. We shall now focus on Tier 2, Tier 3 cities and even temple towns which need modern infrastructure and basic amenities. An allocation of 5,000 crore per CER over 5 years is proposed for implementing their plans through a challenge mode with a reform-cum-result-based financing mechanism. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన తాల్చేర్, అంగులు ప్రాంతాలను కళింగనగర్ పారిశ్రామిక కేంద్రాన్ని పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తూ వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం రీజనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ జలమార్గాల పరిధిలోని యువతకు శిక్షణ, నైపుణ్యాలను పొందేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి తెలిపారు. జలమార్గాల అవసరాల కోసం వారణాసి, పాట్నాలో నౌకల మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రైలు, రోడ్డు మార్గాల నుంచి జలమార్గాలకు మారటాన్ని ప్రోత్సహించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీర ప్రాంతాల షిప్పింగ్ వాటాను 6% నుంచి 12%కి పెంచటమే లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా విద్య, నైపుణ్యం రంగాలపై కేంద్రం దృష్టి సారించింది. విద్యారంగానికి 139,289 కోట్లు కేటాయించారు. బాలికల విద్యను పెంచేందుకు దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో 5 యూనివర్సిటీల టౌన్షిప్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశంలోని 700 జిల్లాల్లో బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేస్తామన్న నిర్మల, ఎస్టీఈఎం
ఉన్నత విద్యలో బాలికల ప్రవేశం, సురక్షతను పెంచేందుకు ఇది కీలకమని తెలిపారు. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సహకారంతో 1500 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగానికి భారీ పుష్ లభిస్తుందన్నారు. ఈశాన్య భారత్లో కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏఐ సహా ఆవిర్భవిస్తున్న కొత్త సాంకేతికతలకు మద్దతిచ్చేందుకు నిధులు కేటాయించనున్నట్లు నిర్మల తెలిపారు. Our government will support states through challenge route in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions, skill centers and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, Viability Gap Funding and capital support, one girls' hostel will be established in every district. నైపుణ్య శిక్షణలో భాగంగా 5 ఏళ్లలో 1 లక్ష అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మల తెలిపారు. వెల్నెస్, యోగా, గెరియాట్రిక్ కేర్లో 1.5 లక్షల మల్టీ స్కిల్డ్ కేర్ గివర్లకు శిక్షణ ఇస్తామన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో బిజినెస్ స్కిల్స్ పెంచడానికి ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ఐసీఎంఏఐతో మాడ్యులర్ కోర్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు దివ్యాంగన్ కౌశల్ యోజన, ఏవీజీసీ, ఐటీలో టాస్క్ ఓరియంటెడ్ రోల్స్కు ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు. Emerging technologies including AI. Adoption of technology is for the benefit of all people. Farmers in the field, women in STEM, youth keen to upskill, and Divyangjan to access newer opportunities. The government has taken several steps to support new technologies through AI Mission, National Quantum Mission, Anusandhan National Research Fund, and Research and Development and Innovation Fund. గ్రామీణాభివృద్ధి రంగానికి 2,73,000 కోట్లు కేటాయించారు. అందులో వీబీజీ రామ్జీ పథకానికి 95,692 కోట్లను కేటాయించారు. సంవత్సరానికి 125 రోజుల పనిని హామీ ఇచ్చే వీబీజీ రామ్జీ పథకం ఉపాధి హామీ పథకం స్థానాన్ని భర్తీ చేయనుంది. వీబీజీ రామ్జీ అమలులోకొచ్చి పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే వరకు ఉపాధి హామీ పథకం కొనసాగుతోంది. భూవనరుల విభాగానికి 2,654 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకి 19,000 కోట్లు కేటాయించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం 19,200 కోట్లు, ఆవాస్ యోజన, గ్రామీణ కోసం 54,916 కోట్లు కేటాయించారు. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ ఏడాది రక్షణ రంగానికి బడ్జెట్ను కేంద్రం భారీగా పెంచింది. 7.85 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఆపరేషన్ సింధూర్తో అత్యాధునిక ఆయుధాల అవసరాలను గుర్తించిన కేంద్రం మొత్తంగా గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ను 15% పెంచింది. రక్షణ దళాల ఆధునికీకరణకు గతేడాది 1.8 లక్షల కోట్లను కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు పెంచింది. విమాన ఇంజన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 63,733 కోట్లు కేటాయించింది. నౌకాదళానికి 25,023 కోట్లను కేంద్రం కేటాయించింది. దళాల రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24% పెంచింది. పింఛన్ల కోసం కేటాయింపులను 6.53% పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చింది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ కు కూడా నిధులను కేంద్రం పెంచింది. గత 3 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా ఈసారి 255 కోట్లు కేటాయించింది. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్ ప్రాజెక్టులకు 1,989 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్పై స్పందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రత, అభివృద్ధి, ఆత్మనిర్భర్ను బ్యాలెన్స్ చేస్తూ పద్దును సిద్ధం చేశారని చెప్పారు.
దేశంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మెడికల్ టూరిజంలో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు దేశవ్యాప్తంగా 5 మెడికల్ హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10,000 మంది గైడ్లకు నైపుణ్య శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్వోదయలో భాగంగా తూర్పు తీరంలో ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన నిర్మలా సీతారామన్ 5 పూర్వోదయ రాష్ట్రాలకు 5,000 విద్యుత్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వివరించారు. తేరవాద, మహాయాన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. Sector has the potential to play a large role in the employment generation. I propose to set up a National Institute of Hospitality by upgrading the existing National Council for Hotel Management and Catering Technology. It will function as a bridge between academia, industry, and government. I also propose a pilot scheme for upskilling 10,000 guides in 20 iconic tourist sites through a standardized, high-quality 12-week training course in hybrid mode in collaboration with the Indian Institute of Management. A national destination digital knowledge grid will be established to digitally document all places of significance. We will develop ecologically sustainable mountain trail in Himachal Pradesh, Uttarakhand and Jammu Kashmir. Also in Araku Valley and Podigai Malai, I propose to develop 15 archaeological sites into vibrant experiential cultural destinations. Excavated landscapes will be open to the public through curated walkways. Immersive storytelling skills and technologies will be introduced. భారత్లో క్రీడల అభివృద్ధి కోసం క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా మిషన్ను కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈసారి క్రీడా రంగానికి 4,480 కోట్లను కేటాయించారు. ఇది గతేడాది కన్నా 1,133 కోట్లు అధికం. 10 ఏళ్లలో క్రీడా రంగాన్ని సమూలంగా మార్చేందుకు అధిక నాణ్యత, సరసమైన ధరలు కలిగిన క్రీడా వస్తువులకు భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రాథమిక, మధ్య, ఉన్నత స్థాయిలో శిక్షణ కేంద్రాలతో సమగ్ర నైపుణ్య అభివృద్ధిని ఖేలో ఇండియా మిషన్ సులభతరం చేస్తుందని కేంద్రం తెలిపింది. కోచ్లు, సహాయక సిబ్బంది పెంపుతో పాటు క్రీడా వ్యవస్థలో సాంకేతికత అభివృద్ధిని ఈ మిషన్ బలోపేతం చేస్తుందని పేర్కొంది. క్రీడాకారులకు తగిన వేదికలను అందించడానికి వివిధ పోటీలు, లీగ్లను నిర్వహించడం సహా శిక్షణ, క్రీడా మౌలిక సదుపాయాలను ఖేలో ఇండియా మిషన్ అభివృద్ధి చేస్తుందని వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 2026-27 బడ్జెట్లో దేశీయ తయారీ రంగానికి, ఎగుమతులకు ప్రోత్సాహకంగా కస్టమ్స్ పన్నుల్లో పలు మార్పులు చేపట్టారు. ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలపై ప్రభావం పడనుంది. ఈ బడ్జెట్ ఎఫెక్ట్తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఏమిటో ఓసారి చూద్దాం. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ప్రముఖంగా క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాలు, క్రిటికల్ మినరల్స్, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, సోలార్, విండ్ మిల్ పరికరాలు వంటి ధరలు తగ్గనున్నాయి. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, డయాబెటిక్ చికిత్సకు వాడే 17 రకాల ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం బీసీడీని తొలగించారు. విదేశీ పర్యాటక ప్యాకేజీలపై ట్యాక్స్ కలెక్ట్ ఎట్ సోర్స్ TCS ను 2% తగ్గించారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశీ విద్యపై TDS ను తగ్గించారు. ఆల్కహాలిక్ లిక్కర్ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 2% తగ్గించారు. అలాగే దేశీయ జాలర్లు పట్టే చేపలపై, పలు రకాల దుస్తులు, బూట్లపై, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా లిథియం అయన్ బ్యాటరీతో తయారైన మొబైల్స్, EV బ్యాటరీలు సహా క్రీడా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అంతరిక్ష రంగంలో లాంచ్ వెహికల్స్ తయారీకి సంబంధించిన పరికరాలపై 5% ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగించారు. పౌర విమానాల తయారీకి సంబంధించిన విడిభాగాలు, మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గనున్నాయి. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా ధరలు పెరగనున్నాయి. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు సహా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే కలిగిన వస్తువుల ధరలు ప్రియంకానున్నాయి. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ ధరలు పెరగనున్నాయి. కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాల ధరలు పెరగనున్నాయి. అమోనియం ఫాస్ఫేట్, అమోనియం నైట్రోఫాస్ఫేట్ వంటి ఎరువుల ధరలు పెరగొచ్చు. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానాను 100% పెంచారు.
2026-27 బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా మత్స్య పశుసంవర్ధక రంగాలకు పెద్దపీట వేశారు. సంప్రదాయ పంటల సాగుపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేశారు. గ్రామీణ ఉపాధిని మెరుగుపరిచేందుకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ప్రభుత్వం 1,62,671 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది గతేడాది కంటే 7.12% ఎక్కువ. చిన్న సన్నకారు రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ కేటాయింపుల ప్రధాన ఉద్దేశం. భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లలో పట్టే చేపలపై ఎటువంటి పన్ను విధించవద్దని బడ్జెట్లో నిర్ణయించారు. విదేశీ పోర్టుల్లో చేపలను దించినా వాటిని ఎగుమతులుగానే పరిగణిస్తారు. సీఫుడ్ ఎగుమతిదారులు తమకు అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు ఉన్న డ్యూటీ ఫ్రీ పరిమితిని 1% నుంచి 3% పెంచారు. దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత సరోవర్లను మత్స్య సంపద అభివృద్ధి కోసం వినియోగించనున్నారు. పశు పోషణ ద్వారా గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం 20,000 మంది పశువైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు ప్రైవేట్ రంగంలో వెటర్నరీ కాలేజీలు, ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుకు సబ్సిడీలతో కూడిన రుణాలను అందిస్తారు. వరి, గోధుమలకే పరిమితం కాకుండా ఆదాయం ఎక్కువగా వచ్చే పంటలపై ఈసారి దృష్టి సారించారు. కొబ్బరి, గంధం, కోకో, జీడిపప్పు సాగుకు ప్రత్యేక మద్దతు ప్రకటించారు. జీడిపప్పు, కోకోకు సంబంధించి 2030 నాటికి భారత్ను ఈ రంగాల్లో గ్లోబల్ బ్రాండ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. పాత కొబ్బరి తోటల స్థానంలో కొత్త రకం మొక్కలను నాటేందుకు ప్రోత్సాహకాలు అందివ్వనుండటంతో 3 కోట్ల మంది ఆధారపడి ఈ రంగానికి ఊతమిచ్చినట్లయింది. బాదం, వాల్నట్స్, పైన్ నట్స్ సాగును విస్తరిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు ప్రోత్సాహం అందనుంది. భారతీయ గంధపు చెట్ల వైభవాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. టెండు ఆకులపై వసూలు చేసే టీసీఎస్ రేటును 2%కి తగ్గించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలను బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్ గా పనిచేస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్రాత్మక బడ్జెట్ ను ప్రవేశపెట్టారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी. जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं. కేంద్ర బడ్జెట్ను వివిధ పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి. లిథియం బ్యాటరీల ఉత్పత్తికి అవసరమయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకం మినహాయింపు వల్ల బలమైన ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలవుతుందని ఆటోమొబైల్ పరిశ్రమ ఎస్ఏఏఎం తెలిపింది. సరుకు రవాణా కారిడార్లు, జల మార్గాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ దీర్ఘకాలిక స్థిర ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించిందని పేర్కొంది. ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటును ప్రశంసించింది. ప్రపంచంలో భారత్ పోటీతత్వాన్ని పెంచడంపై బడ్జెట్ దృష్టి సారించి స్వావలంబన వైపు చర్యలను వేగవంతం చేస్తుందని, మెరుగైన అంతర్గత కనెక్టివిటీ భారత్లో లగ్జరీ కార్ల డిమాండ్ను పెంచుతున్నట్లు మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా గ్రూప్ సంస్థలు పేర్కొన్నాయి. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ హేతుబద్ధీకరణ, ఆలయ పట్టణాలు, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి కోసం 5,000 కోట్ల కేటాయింపు పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహకంగా మారుతుందని పర్యాటక పరిశ్రమ తెలిపింది. 10,000 మంది టూరిస్టు గైడ్ల శిక్షణ, ఆతిథ్య విద్యలో పెట్టుబడుల వంటి నిర్ణయాలు విలువ ఆధారిత పర్యాటకం వైపు స్పష్టమైన మార్పును సూచిస్తుందని పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో కేంద్రం సముచిత స్థానమే కల్పించింది. రాష్ట్రానికి కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీల నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రస్తావించింది. ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం 1,129 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. అమరావతి సమ్మిళిత సుస్థిర అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఈ నిధులను సమకూర్చినట్లు వెల్లడించింది. అలాగే అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 432 కోట్లు కేటాయించారు. అటు కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం 3,320 కోట్ల 39 లక్షల రూపాయల్ని కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో గ్రామీణ రహదారి ప్రాజెక్టుల కోసం కేంద్రం 500 కోట్ల రూపాయలు కేటాయించింది. రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్లు కేటాయించారు. పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల నిర్వహణకు 800 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. అటు ప్రకృతి వ్యవసాయానికి 155 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా దేశానికి మార్గనిర్దేశం చేసేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. అన్ని రంగాలను సమతూకం చేస్తూ పద్దులు రూపొందించారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో పొందుపరిచిన అంశాల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్ గా ప్రధానమంత్రి గారు ఏది చెప్తున్నారో తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్ కి ఇది ఉపయోగపడే విధంగా 2 తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు కవర్ అవుతుంది. హైదరాబాద్, చెన్నై వచ్చినప్పుడు అమరావతి, తిరుపతి, చెన్నైకి వెళ్తుంది. ఈ 2 వచ్చినప్పుడు అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు, చెన్నై, అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు, చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క. అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్ గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులు మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్ కావాల్సినవి కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ISM 2.0 దీనివల్ల సెమీ కండక్టర్ పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పేట వేసినట్టు అవుతుంది. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్ కి ఊతం ఇచ్చారు. మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది. కాటన్ పండిస్తున్నాం. టెక్స్టైల్ వల్ల, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలా మందికి ఉపాధి వస్తుంది. దిస్ ఇస్ ఏ గుడ్ మూవ్. ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఎకానమీని పరుగులు పెట్టించేలా కేంద్ర బడ్జెట్ దారి చూపుతుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆకాంక్షించారు. ఆర్థిక పురోగతి సాధించేలా 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. 3 హైస్పీడ్ రైల్ కారిడార్ల వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్ మిషన్ను 40,000 కోట్ల రూపాయలకు విస్తరించడం గొప్ప పరిణామమని పయ్యావుల అన్నారు. వస్త్ర రంగానికి మద్దతు పలికేలా క్లస్టర్ల ఏర్పాటు చేయడంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇవ్వడంపై పయ్యావుల హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయమని తెలిపారు. పూర్వోదయ పథకంలో భాగంగా భవిష్యత్తులో రాష్ట్రానికి లబ్ధి జరిగేలా నిర్ణయాలు ఉంటాయని పయ్యావుల స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. కీలక రంగాల్లో చేయూత ఇచ్చేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పోలవరం, జల్ జీవన్, ఉపాధి హామీ పథకాలకు నిధులపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. పోలవరంకి
కేటాయింపులు తగ్గిపోయినాయి, 2027 కల్లా ఎలా పూర్తి చేస్తారు అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అది పూర్తయ్యేదాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానికి పూర్తిగా ఫండింగ్ ఇస్తుంది. దాంట్లో ఎటువంటి డోకా కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎవరికి అవసరం లేదు. మాకు తెలుసు అది తీసుకురావాలో దాన్ని ఎలా పూర్తి చేయాలనేది పోలవరం 2027కి పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ 2019 నుంచి 24 దాకా 26,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తే 2,000 కోట్లు మాత్రమే ఆ రోజు వాడటం జరిగింది. 5 సంవత్సరాలు ఎందుకు 2,000 కోట్లే వాడగలిగారు అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ రోజు డబ్బులు ఏదైతే పెట్టక దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ స్కీమ్ 2024 కల్లా ఎండ్ అయిపోవాలి, కొనసాగించండి అని చెప్పి కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒప్పించిన తర్వాత మళ్ళీ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎక్స్టెండ్ చేయించడంతో పాటుగా ఏదైతే రాష్ట్రానికి రావాలో 26,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు తెచ్చుకోగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దాని గురించి గట్టిగా ప్రయత్నించారు కాబట్టి జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. నరేగా గురించి కూడా మాట్లాడటం జరిగింది. దాని గురించి మాట్లాడే హక్కు మరి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, అంత ఉధృతంగా మాట్లాడుతాను. వారు కూడా ఉన్నారు, ఆ రోజు చర్చలో బాగా పాల్గొన్నారు, వారు కూడా మార్పుకి ఓటేశారు. ఇదివరకు కూడా 10% మన స్టేట్ గవర్నమెంట్ పెడతా ఉండేది, ఇంకో ఎక్స్ట్రా 30% మనం పెట్టాలి. దాని గురించి మాకు ప్రణాళిక ఉంది. ఇదివరకు కంటే కూడా ఇంకా బాగా మెరుగ్గా చేసేదానికి అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి దాంట్లో ఉన్నది లేనట్లు మాట్లాడటం సరికాదనేది తెలియజేసుకుంటా ఉన్నాం. షేర్ల బైబ్యాక్ పై క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధిస్తూ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ పన్ను పెంపు ప్రతిపాదన తోడై మార్కెట్లు కుప్పకూలాయి. క్రితం సెషన్లో 296 పాయింట్లు నష్టపోయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవాళ 1,547 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 82,389 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. మొదట్లో ఆదాయపు పన్ను తగ్గింపు అంచనాలతో పెరిగిన బీఎస్ఈ సూచీ 82,727 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆర్థిక మంత్రి బైబ్యాక్ పై పన్ను విధింపు నిర్ణయంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సూచీలు పాతాళానికి పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ సూచీ 2,000 పాయింట్లకు పైగా పతనమై 79,899 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో స్వల్పంగా పెరిగిన సూచీ 80,723 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 495 పాయింట్లు తగ్గి 24,825 వద్ద ముగిసింది.